అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్-పాక్ మ్యాచ్ చూడాలనుకున్న క్రికెట్ ప్రేమికులకు నిరాశే ఎదురైంది. బెనోని వేదికగా పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఒక్క వికెట్ తేడాతో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం జరగబోయే తుది మ్యాచ్లో భారత్ను ఢీకొట్టనుంది. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ ఆసీస్ మధ్య జరగనుంది. బెనోని వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో యువ పాకిస్తాన్ జట్టుపై కంగారూలు విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన యువ పాకిస్తాన్ జట్టు 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది. టామ్ స్ట్రేకర్ దెబ్బకు పాక్ విలువిల్లాడిపోయింది. సరైన సమయంలో వికెట్లు పడగొట్టి అతను పాక్ పరాజయానికి బాటలు వేశాడు. అజాన్ అవైస్ 52 పరుగులు, అరాఫత్ మిన్హాస్ 52 పరుగులు చేసి అర్ధశతకాలు సాధించారు. ఓపెనర్ షమైల్ హుస్సేన్ 17 పరుగులు చేసి పర్వాలేదనిపించగా మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్ట్రేకర్ 6 వికెట్లు పడగొట్టగా మహిల్ బియర్డ్ మ్యాన్, గాలం విడ్లర్, రాఫ్ మెక్మిలాన్, టామ్ గంప్వెల్ తలో వికెట్ తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన యువ ఆసీస్ కు విజయం అంత సులువుగా లభించలేదు. కట్టుదిట్టమైన బంతులు వేస్తూ పాక్ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. 59 పరుగులకే 4 కీలక వికెట్లను పడగొట్టి కంగారూలను మరింత కంగారు పెట్టారు. ఓవైపు వికెట్లు పడిపోతున్న ఓపెనర్ హ్యారీ డిక్సన్ 50 పరుగులు చేసి క్రీజులో నిలదొక్కుంటూ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. అయితే జట్టు స్కోరు 102 పరుగుల వద్ద అరాఫత్ మిన్హాస్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే ఓలివర్ పీక్ 49 పరుగులు, టామ్ గాంప్బెల్ 25 పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. దీంతో జట్టు ఒక్కసారిగా కష్టాల్లోకి పడిపోయింది. ఆఖరిలో వచ్చిన రాఫ్ మెక్మిలాన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో ఉన్న చివరి బ్యాట్స్మెన్ జీషన్ బౌండరీ బాదడంతో మ్యాచ్ ముగిసింది. పాక్ బౌలర్లలో అలీరెజా 4 వికెట్లు పడగొట్టగా మిన్హాస్ 2, బేడ్షా, నవీద్ అహ్మద్ ఖాన్ చెరో వికెట్ తీశారు. దీంతో ఆసీస్ ఫైనల్ కు చేరింది. ఆదివారం టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.